ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలం 1వ ఆదివారం దివ్య పూజా బలి పఠనాలు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు, కీర్తనలు 91, 1, 2 వచనాలు మరియు 10 నుండి 15వ వచనం వరకు, రోమియులు 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు, లూకా 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. అంతటి యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభువు బలిపీఠం ముందుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయను: మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు, అతడు కొద్దిమందితో ఐగుప్తునికి వెళ్ళి అచ్చట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కొద్దిమంది బలమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనల్ని బాధించిరి, మన చేత వెట్టి చాకిరీ చేయించుకునిరి. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా యావే దేవుడు మన గోడు వినెను. ఆయన మన కష్టములను, చాకిరిని, అణిచివేతను కన్నులారా చూచెను. దేవుడైన యావే తన హస్తబలము వలనను, చాపిన బాహువుల వలనను, సూచక క్రియల వలనను, భయంకర కార్యములతోనూ అద్భుతములతోనూ మనలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మనలను ఇచ్చటకి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ ప్రథమ ఫలమును ఆయనకు కానుకగా కొనివచ్చి తిని అని ప్రభు సన్నిధిన చెప్పి నీ గంపను ప్రభువుని ఎదుట పెట్టి ఆయనకు మొక్కుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము రోమీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది. ఇదియే మేము బోధించే విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసును ప్రభు అని ఒప్పుకొని మృతులో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయమున నీ విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఎలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఎలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరుకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఎలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలి గొనును. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములను నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వారికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లనెను: నీవు దేవుని కుమారుడైనచో ఇచ్చట నుండి క్రిందకు దూకుము. ఎలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నేను రక్షింప దేవుడు తన దూతలకు ఆయిచ్చున్నాడు అనెను. మరియు నీవు రాళ్ళపైబడి గాయపడకుండునట్లు
నిన్ను వారు తమ చేతులు ఎత్తుపట్టుకుందరు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళాను. పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళాను. ఆయన కీర్తి పరిసరములందంతటా వ్యాపించాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.